మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మన ధ్యానాంశము యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. దయచేసి బైబిల్లో ఉన్న వారందరూ చూడండి, నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. 53వ అధ్యాయం 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేనే. ఈ రాత్రి మన ధ్యానాంశము తృణీకరించబడుట. ఆమేన్. ఏంటి చెప్పండి? తృణీకరించబడుట. యేసయ్య అంట తృణీకరించబడ్డాడు. ఆమేన్. ఈ భూమి మీద ఎవరు కూడా తృణీకరించబడడానికి ఇష్టము ఉండదు. పెద్దల చేత, పిల్లల చేత, లేకపోతే గొప్పవారి చేత తృణీకరించబడడం అంటే తీసివేయబడడం ఎవరికి ఇష్టము ఉండదు. నిజంగా తృణీకరించాల్సిన వారిని తృణీకరించిన వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు ఒక కన్ను లేదనుకో ఒక వ్యక్తికి, ఏమంటాం మనము? గుడ్డివాడు. కన్ను లేదు, ఏమంటున్నాము? గుడ్డివాడు. కానీ వాడు ఓర్చుకోవడం అంట. ఆమేన్. ఎందుకని? తృణీకరించడం అనేది ఎవరు ఇష్టపడని కార్యం. ఎవరు ఇష్టపడని కార్యం. ఓ తెలివి తక్కువ తిక్కలాం ఉంది. ఓ తిక్కలాం అంటే ఏమంటుందామా? గొడవడుద్ది, కోప్పడుద్ది. నిజంగా తిక్కలామైనా నీవు తిక్కదాని అంటే ఒప్పుకోనే కదా. యేసయ్యనంట తృణీకరించారు. ఆమేన్. నిజంగా ఆయనను తృణీకరించవలసిన వాడు, కానీ ఆనాటి ప్రజలు ఆయన ఏం చేశారు? తృణీకరించారు. మనం ఒప్పుకుంటామా? ఒప్పుకో. మాకు ఒక ఆమె తిక్కలామ ఉంది. మాకు అక్క ఉంది. ఏం పేరు ఆమెకి? తిక్కలామ అంటారు. ఆమె తిక్కలామే కానీ 4-3 బిడ్డలు పుట్టారు. ఒక కొడుకు కూడా పుట్టాడు. కొడుక్కి వివాహం చేసింది. ఎవరు వస్తారు? కోడలు వస్తారు. వివాహం చేస్తే కోడలకు ఒక 4 సంవత్సరాలు ఇందువల్ల పిల్లలు పుట్ల. తిక్కలామ కోడలకి పిల్లలు పుట్టకపోతే నా దగ్గరికి వచ్చి, అరే దానికి విడాకులు ఇద్దాం. చూడు, ఎవరు ఈమె? తిక్కలామే, కానీ అంత లాజిక్ తెలుసో చూడండి. దానికి ఎందుకంటే పిల్లలు పుట్టలేదు. అట్లా అనకూడదు. ప్రార్థన చేయని చెప్పాను. పోయి మళ్ళీ 6 నెలలకు వచ్చి ఏం చెప్పింది తెలుసా? రాత్రి దానికి నా గొడవ అయింది. గొడవ అయితే నీకంటే నేను తిక్కల్దానైనా 1000 రెట్లు మేలు. నన్నేం తిక్కల్దన్నదయ్యా. అందుకని నేనేం చెప్పాను తెలుసా? నేను 4 కన్నా. తిక్కలదాన్ని అయినా 4 కన్నా, నువ్వు ఒక్కడిని కూడా కన్నా. నన్ను తిక్కలదానంటే ఒప్పుకోనే. వాస్తవంగా తిక్కలది. తిక్కలామంటే ఒప్పుకోవడానికి ఇష్టము. కాబట్టి భూమి మీద ఎవరు కూడా తృణీకరించడం అంటే ఇష్టము ఉండదు. కానీ యేసు ప్రభు వారిని ఆనాటి ప్రజలు ఏం చేశారు? తృణీకరించారు. బైబిల్లో మనం చూద్దాం, ఆయనను ఎవరెవరు తృణీకరించారు అనే విషయాలు, ఆయన బోధను ఎవరెవరు తృణీకరించారు అనే విషయాలు వాక్యము ద్వారా చూద్దాం.
దేవుని బిడ్డలను కూడా కొన్నిసార్లు అమ్మా తృణీకరిస్తారు. నువ్వు నేను కొన్ని మార్లు తృణీకరించబడతా. అయినా మనం తృణీకరించే జనాల వైపు చూడకూడదు. వాళ్ళు కాదు మనకు నిత్య జీవమును ఇచ్చేది. కాబట్టి దేవుని వైపే చూడాలి. మనుషులనే మాటల మీద, మనుషుల యొక్క సర్టిఫికెట్ల మీద మనం ఎన్నడూ ఆధారపడకూడదు. ఆమేన్. చూడండి, బైబిల్లో కొన్ని మార్లు ప్రభు ఎలా తృణీకరించబడ్డాడో వాక్యములో మనం చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 53:3 చదువుకున్నాం కదా. ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూసి తమ ప్రాంతములను విడిచిపోమ్మని ఆయనను ఏం చేస్తాడు? ఆయన ఒక దయ్యం పట్టిన వాడిని దయ్యము నుండి విడిపించాడు. పై భాగంలో ఉంది చూడండి, 28వ వచనం. ఆయన నద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు అక్కడి నుండి వచ్చారు. వాళ్ళ నివాసము సమాధుల్లో ఉండే నివాసము గాయపరుచుకునేటువంటి విధానం. అయితే తమను తామే గాయపరుచుకుంటూ సమాధులు ఉంటున్న వారిని యేసయ్య ఏం చేశాడు? స్వస్థపరిచాడు, బాగు చేస్తే ఆ చూసిన వారందరూ సంతోషించారు. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. చూసిన వాళ్ళందరూ మంచి కార్యమా చెడ్డ కార్యమా? మరి మీరు కూడా నోరు తెరిచి చెప్పొచ్చు కదా. దయ్యం వదిలేయటం మంచిదా, తగిలియడం మంచిదా? అమ్మా, కొంతమంది తగిలించుకొని వెళ్తారు తెలుసా. దయ్యాలు కొంతమంది వదిలించుకుంటే ప్రార్థనకు వచ్చి కొంతమంది తగిలించుకొని ఇంటికి. నువ్వు తగిలించుకోమాక, వదిలించుకో. దయ్యాన్ని వదిలించడం మంచి కార్యం కదా. అందరూ చూసి ప్రభువును మెచ్చుకోవాల్సింది పోయి ఆ ఊరి ప్రజలంట కొంతమంది వచ్చి స్వస్థత పొందిన వాళ్ళను చూసి సంతోషించకుండా, మంచి కార్యం చేసిన ప్రభువును చూసి ఆనందించకుండా, చూసారా, తమ ప్రాంతము తమ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమని ఆయనకు దండము పెట్టాడు. ఏం చేశాడు ఆయన? దయ్యాలను స్వస్థత పొంది కూడా యేసయ్యను ఏం చేస్తున్నారు? వీళ్ళు తృణీకరిస్తున్నారు. అయ్యా, ఎన్నడూ ఎవరు చేయని కార్యం చేసావయ్యా, నువ్వు మా ఊర్లోనే ఉండిగా కొన్ని దయ్యాలు ఉన్నాయి, వదిలియాలి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా ఇప్పుడు చదువు 30 మొదటి చదివిన వచ్చిన. ఇదిగో ఆ పట్టణస్థులందరూ యేసయ్యకు ఎదురుగా వచ్చి ఆయనను చూసి అసలు మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని ఆయన్ను వేడుకోవడం అంటే ప్రతిలాడుకోవడం. అమ్మా చూడండి, ఎంత మంచి కార్యం చేశాడో, ఎంత మంచిగా ఆయన్ను ఘనపరచాలో, కానీ ఎంత తృణీకరిస్తున్నారో మనం ఆలోచించి. దేవుడు పుస్తకం విడుస్తున్నామంటే ఈనాడు ఈ క్షణము దేవుని కృప. ఆమేన్. ఈ ఊపిరి వదులుతున్నామంటే ఎవరి కృప? దేవుని. ఆ దేవుని నువ్వు తృణీకరించుమాక. ఆ దేవుని యొద్దకు వచ్చి అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. మన గుండె మనలో కొట్టుకుంటుందంటే కేవలము దేవుని కృప. తెలుసా, ఆ కృపను మనము నిరర్థకము చేయకూడదు. కృపనిచ్చిన దేవుణ్ణి తృణీకరించకూడదు. స్వస్థత పొందుకొని
సమాధుల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారు? దయ్యం పోయేసరికి ఇంటిలో ఉంటారు. ఆయనను మంచి కార్యం చేసావయ్యా అని వేడుకోవాల్సింది పోయి అసలు మా ఊరు వదిలిపెట్టి వెళ్ళమని ఎంత బాధాకరమైన విషయం. ఆయన తృణీకరించాలి. మనమైతే వారం రోజులు అన్నం తినకుండా ఏడ్చాలి. ఇంత మంచి పని చేస్తే వీళ్ళందరూ ఏమంటారు? మనల్ని ఊరు వదిలిపెట్టి ఏమంటున్నారే అని కనపడిన వాళ్ళ కళ్ళ చెప్పి వారం రోజులు బాధపడేవాళ్ళు. యేసయ్య బాధపడాల, తృణీకరించిన ఆయన చూడండి. ఇంకా వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 22, 23, 24 వచ్చిన దయ్యము పట్టిన గుడ్డివాడు మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈ స్వస్థపరిచిన కార్యం ఎలాంటిదో తెలుసా? గుడ్డివాడు మోగవాడు అంటే మాటలు రావు, చూపు. ఈ కార్యం చేస్తే ఇది మనుషులు చేసే కార్యము కాదు కదా. మనుషులు చేసే కార్యము ప్రభువును కనపరచాల్సింది పోయి వాళ్ళు అంటున్నారంట, దావీదు కొడుకు కాదా? చూడండి ఎక్కడ ఉంది, ఇతడు దావీదు కుమారుడు కాదా? వాళ్ళే మనోడే కదా, మనవాడే కదా అని తృణీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దావీదులో? మనం కూడా దావీదు ఉన్నాడుగా. దావీదు కొడుకు కార్యం చేయగలడా? చేయలేడు. అంటే ఆయనను ప్రభువుగా వారు గుర్తించలా. మామూలు మానవునిగానే ఆయనను తృణీకరిస్తూ ఉన్నారు. చూడండి ఇంకా వాక్యంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ వచనం. మత్తయి 26, 25. ఆయనను అప్పగించిన యోధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అన్నాడు. యేసు ప్రభు శిష్యులందరూ కూర్చొనుంటే, అయ్యా మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు, అమ్ముకోబోతున్నాడు అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది శిష్యులు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు నన్ను అమ్ముకోబోతున్నాడని చెప్తే శిష్యులు ఒక్కనొక్కనిగా అడిగారు, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అడిగితే ఆ యోధ కూడా వారితో పాటు అలాగే అడిగాడు. ప్రభు అన్నాడు, నీవన్నట్టు నువ్వే అన్నాడు. అన్నప్పుడు ఏం చేయాలి? అయ్యో నేను చెయ్యబోయే చెడు ప్రభువుకు తెలిసిపోయిందే అని, ఈయన ప్రభువు కదా, ఈయన రక్షకుడు కదా, ఈయన దేవుడు కదా అని తనను తాను సరి చేసుకోవలసిన యోధ ఏం చేశాడో తెలుసా? అమ్మా నీవన్నట్టే అని చెప్పినా కూడా తను చేసే కార్యాన్ని మానుకున్నవాడు. బోధకుడు చెప్పిన మాటను తృణీకరించాడు. ఆమె బోధకుడైన ప్రభు చెప్పాడు, నువ్వు అన్నట్టు నువ్వేనయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈ కార్యాన్ని నేను చేయాలనుకున్నాను, గుర్తించావు, నన్ను క్షమించమని ఇస్కరియోతు యోధ ప్రభువును అడగాల్సింది. కానీ అడగలా. ఆయన చెప్పిన యోధ మనసులో ఉన్న విషయం చెప్పినా ప్రభుని ఏం చేశాడు? ఆయన బోధను తృణీకరించాడు. ఎవరన్నా ఏదైనా ఒక కార్యం చేయబోతుంటే ముందుగా తెలిపితే వాళ్ళ ఆ కార్యాన్ని చేయడము మానుకోవాలి. కానీ యోధ ఏం చేశాడు? యేసయ్య బోధను తృణీకరించాడు.
ఆయన అనుకున్నాడులే, చెప్తే చెప్పాడని చెయ్యాలనుకున్న దానిని ఫలితం ఏంటో తెలుసా? ఉరి పెట్టుకొని చనిపోయాడు. అదే ప్రభు బోధకు లోబడి ఉంటే ఇస్కరియోతు యోధ నరకానికి వెళ్ళేవాడు కాదు. నాశన పుత్రుడు అని పేరు పెట్టాడు ప్రభు. ఏ పేరు? ఇంకా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 15, 16, 17, 18 వచ్చిన 7వ దినమున సంసోను భార్యతో ఇట్లనే, నీ పెనిమిటి నా విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతనిని లాలన చేయము, లేని యెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చేస్తాం. సంసోను యొక్క మర్మం, ఆ విప్పుడు కథ యొక్క మర్మం ఆమె ఏం చేసింది? ఆ ప్రజలకు చెప్పడమ్మా చెప్పి కదా, అంటే తన భర్తను తృణీకరించింది. ఆమె భర్తను, భూమి మీద ఏ స్త్రీ కూడా తన భర్తను తృణీకరించకూడదు, గుర్తుపెట్టుకో. ఒక ఆమంట వెళ్ళి, నాకు చాలా సంబంధాలు వచ్చాయి, బ్యాంక్ మేనేజర్ వచ్చిండు, ఆ మేనేజర్ వచ్చిండు, ఈ మేనేజర్ వచ్చిండు, ఇది చేసుకున్నాను, అది ఇది అన్ని కంటి చెవి చెప్పినాక ఏమనిందంట విన్నామా, అట్లాంటి పనికి మళ్ళీ నువ్వు చేసుకున్నాను అన్నది. అంటే ఈ భర్తను ఏం చేసి నన్ను తీసుకుపోయి చెప్పి చెప్పండమ్మా, మా మెజార్టీ ఎక్కువ మమ్మల్ని ఎందుకు అంటారా? చెప్పరు. నీ భర్తను నువ్వు తృణీకరిస్తే అవతల వ్యక్తులు చాలా సులువుగా ఇంకా ఎక్కువ తృణీకరిస్తారు. సంసోను భార్య భర్తను ఏం చేసింది? ఏముందని చెప్తే అది ఆయన యొక్క గౌరవానికి సంబంధించిన విషయం అనే సంగతి మర్చిపోయి. నువ్వెన్నడు, అమ్మా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్నడు నీ భర్తను గురించి తృణీకారంగా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడేవంటే నీకు కూడా ఆ తృణీకారం వచ్చింది. తెలియక చాలా మంది అలా తృణీకరించినట్లు మాట్లాడతారు. దాని వలన ఎన్నడు నీకు ఘనత రానే రాదు. చూడండి, ఇంకా వాక్యంలో చూస్తే 16వ అధ్యాయం 1వ వచనం, అదే న్యాయాధిపతుల గ్రంథం 16:1. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూసి ఆమె యొద్ద, ఇప్పుడు వినండి, సంసోనమ్మ నాజీరు చేయబడిన, నాజీరు చేయబడిన, దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు. దేవుడు దిగి వచ్చి సంసోను తల్లిదండ్రులకు చెప్పి దేవుని కృపను బట్టి దేవుడు అనుగ్రహించిన కుమారుడు సంసోను. అలాంటి సంసోను ఎక్కడ చేరాడంట? వేశ్య యొద్ద. అంటే దేవుణ్ణి చెప్పాలి, తృణీకరించాడు. నువ్వు ఎప్పుడైనా పాపం చేస్తున్నావంటే నీకు ఊపిరిని దయచేసిన దేవుణ్ణి నువ్వు ఏం చేస్తున్నావు? తృణీకరిస్తున్నావు. నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో. వెళుతూ వెళుతూ, మన మాట వినండి, నడిచి వెళుతూ అలా రాయి తట్టుకొని పడి చనిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆమె నువ్వు గొప్పదానివి, గొప్పవాడివి కానే. అలాంటి తృణప్రాయమైన నీ ప్రాణాన్ని దేవుడు దినదినము ఏం చేస్తున్నాడు? పొడిగిస్తూ ఉన్నాడు. తనుకొండ మా ఇళ్ళ దగ్గర ఒంగోలు నుంచి ఒక టీచర్ వచ్చి ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం. లేవగానే నా ప్రార్థనలో ఏం అంశం ఉంటుందంటే, ప్రార్థించేటప్పుడు మరొక రోజును మాకు ఇచ్చినందుకు వందనాలయ్యని ప్రార్థిస్తుంటే ఆయనకు ఆ మాట బాగా నచ్చిందంట. అతను డాక్టర్ కూడా.
నిజంగా సార్, దేవుడు ఇవ్వకపోతే ఇంకొక రోజున మనము పొందలేము. ఎందుకు వచ్చిందయ్యా నీకు ఆ డౌట్? నేను ఇంకొకసారి ఇద్దరం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. రాత్రి ఇద్దరం భోంచేసి వచ్చి ఆయన పడుకున్నా, కబుర్లు చెప్పుకున్నా. తెల్లవారుజాము నేను లేచాను, ఆయన లేలా. అంటే దాని అర్థం పరలోకానికి ప్రభు ఎరిగినాయి. చూసారా? అమ్మో, అప్పుడు అనుకున్నానంట, దేవుడు ఈయనకంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఈయనకంటే నాకు ఎక్కువ ఆయుష్ ఇచ్చాడు, ఈయనకంటే ఎక్కువ నన్ను బ్రతికించాడు అని ఆ రోజు నుండి నేను దేవునికి భయపడ్డాను అన్నాడు. ఇద్దరంటే ఎక్కడ పడుకున్నారు? ప్రక్క ప్రక్కనే. అప్పటిదాకా కబుర్లు చెప్పుకున్నా, జబ్బేమీ లేదు, హాయిగా మాట్లాడుకుంటూ పడుకున్నాం. తెల్లారి నేను లేచాను, ఆయన అమ్మో ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండాలని ఆ రోజు నుండి నేను మారు మనసు. ఆ దేవుని నువ్వు తృణీకరిస్తే ఎట్లా? ఆ దేవునికి నువ్వు తృణీకారం చేస్తే ఎట్లా? సంసోను మామూలు బలవంతుడు, గాడిద దవడతో ఎంతమందిని? అంతమందిని చంపాడండి. అలాంటి బలవంతుడైన సంసోను ఎక్కడ చేరాడంట? నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు, ఇంకొక రోజును ఇచ్చాడు, పని చేయడానికి శక్తిని ఇచ్చాడు. ఇలాంటి దేవుణ్ణి ఎన్నడూ మనం చెప్పాలి నోటి నిండా, తృణీకరించకూడదు. ఆమె ఎంత నీ ఆయుష్, ఎంత నీ ఆయుష్. దినకరణ్ గారు వస్తే 20-25 ఏళ్ల క్రితం విజయవాడలో మీటింగ్ పెడితే నేను వెళ్ళా. కూర్చొని ఉన్నాం, చక్కని వర్తమానం చెబుతాం. ఒక ఆయన సైకిల్ వేసుకొని వచ్చి ఆ సైకిల్ మీద ఇట్లా చెయ్యి పెట్టుకొని వింటూ ఉన్నాడు. నిద్రలోకి జారుకున్నాడు. ఆ సైకిల్ అలా పడింది, ఆయన అక్కడ దాని మీద పడ్డాడు. ఆ సైకిల్ హ్యాండిల్ ఉందే అది గుంజుకొని ఇక్కడ చనిపోయాడు, కళ్ళ ముందు. ఎక్కడ? కళ్ళ ముందు. ఇప్పుడు ఒక్కసారిగా నా మనసులో సుడులు తిరిగాయి. అయ్యో, ఎంత తృణప్రాయమైంది మానవుని జీవితం కదా. అలా నువ్వు ఎన్ని మాటలు పడి ఉంటావు? ప్రశ్నేసుకో. అలా ఎన్ని వారు నువ్వు పడి ఉంటావు? కానీ దేవుడు నిన్ను మరణానికి అప్పగించలా, మరణము నీకు రాకుండా కాపాడాడు కదా. ఇకనైనా దేవుణ్ణి నువ్వేం చేయకూడదు? తృణీకరించుకో. సంసోను తల్లిదండ్రులు బహు ప్రార్థనా పరులు. ఆమె ఎట్లా చెబుతావయ్యా అని అంటారా? దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు గొడ్రాలివి, నీకు మీదటి కల్లా కొడుకును ఇస్తుంది అని చెప్పడం అంటే చిన్న విషయము. ఎరిక సుబ్బమ్మ చెప్పాలంటేనే వారం తిప్పుకుంటాం. కొత్త ఈ పచ్చి చెప్పడానికి ఎన్ని రోజులు? మాకు తెలియదు. మేము చిన్నప్పుడు కూడా గజ్జల కొండ పోయాం, హాస్టల్లో చదువుకుంటున్నాం కదా. నా సోపులు పోయినాయి. మరి సోపులు అంటే ఇప్పుడు అలా ఇలువ తక్కువయ్యి. ఇంకొకటి ఏంటి పోయి అందరూ 4-5 కలిసిపోతే ఆడేం చెప్తున్నాడు తెలుసా? నీ పక్కోడు తీసి నా పక్కన గోడ ఉంది. ఏం చెప్పాలి? నా పక్కన గోడ ఉంది అయ్యా నేను చెబుతుంటే ఆడి పక్కన ఇంకా ఆడి పక్కన గోడ పక్కన. ఆయనకేం తెలుసు? పెద్దోడిని నాకు వెళ్ళి ఆయన దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు వెళ్ళి కూర్చుంటే అప్పుడు ఇల్లే జరుగుంటే గౌరవించి కూర్చోబెట్టాడు, నీళ్లు తెచ్చి ఇచ్చాడు. అడిగా, సార్ మీరు ఎట్లా చెప్తున్నా? నేనేమి దేవుడిని 4 రాళ్ళు ఎత్తే ఒకటన్నా భలే సూత్రం. ఎన్ని ఎత్తాడంట? 4 రాళ్ళు ఎత్తయ్యా, ఒకటి తగులుద్ది. ఒక్కొక్కసారి ఒకటి కూడా నేను నాకు కూడా తగల్లా. సోపులు పక్కోడంటే పక్కన వాడుంది, ఇంకా ఏడున్నాడు మనిషి. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి అంత నిక్కచ్చితంగా ప్రార్థించబట్టి దేవుడు దిగొచ్చి మానోహ భార్యకు చెప్పాడు. మానోహకు చెప్పలా, అమ్మా వినాలి, స్త్రీలకు యేసయ్య ఎంత
ధన్యత ఇచ్చాడో తెలుసా? ఇద్దరు ప్రార్థనా పరులే, కానీ ఎవరికి కనపడ్డాడు దేవుడు? భార్య కనపడ్డాడు. అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఆయన కంటే చెప్పాలి, ఆయన కంటే ఈమె ఎక్కువ. రెండు చేతులు జోడించి చెప్తున్నా, నువ్వు నీ భర్త కంటే ఎక్కువ ప్రార్థనా పరురాలిగా ఉండాలి. ధన్యతో తెలుసది. నీ భర్త కన్నా నీ మర్మం దేవుని యొద్ద నుండి నీ యొద్దకు. ఇంటికి వెళ్ళాలి, చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చదివితే మొట్టమొదట దేవదూత వచ్చి మానవ భార్యకు కనపడుతుంది చెప్పింది. ఈ వెళ్ళి అమ్మా కాస్త తెచ్చులు పడకుండా ఈ వెళ్ళి భర్తకు చెప్పింది, అయ్యా ఒక దేవదూత వచ్చింది ఇలా చెప్పిందంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేశాడు, ప్రభువా మళ్ళా మాకు కనపడాలి. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవదూత ఎవరికి కనపడాలి? ఆయనకు. కానీ మళ్ళా ఆయనకు కనపడాలి, మళ్ళా ఆమెకే. ఇప్పుడు ఆమె ఉంటే రెండు కాళ్ళకి దండం పెట్టిన తప్పు కదా. మరలా కూడా ఆమె కనపడదంటే అర్థం ఏంటో తెలుసా? భర్త కంటే ఆమె ప్రార్థన చెప్పాలి బలమైనది. నువ్వెందుకు కాకూడదు? నీ భర్త కంటే బలమైన ప్రార్థనా పరురాలుగా నువ్వెందుకు ఉండకూడదు? ఆలోచించు. వాడికంటూ 2 ముద్దలు ఎక్కువ తింటున్నావు, కానీ 2 మాటలు ప్రార్థన ఎక్కువ చేయటం తెలుసా? అప్పుడు 2వ మారు కూడా దేవదూత వచ్చి ఆమెకు కనపడి, ఎంత ఆశ్చర్యమో తెలుసా? 2వ మారు కూడా ఆమె కనపడి, అప్పుడు ఆమె వెళ్ళి ఆయన తీసుకొని వస్తే అప్పుడు ఆయన దేవదూతను చూడగలిగాడు. ఆమె భార్య భర్తకు దేవదూతను చూపించింది. ఆమె మరి నువ్వేం చూపిస్తావు? కొంతమంది అప్పుడప్పుడు చెబుతారు తెలుసా, నా భార్య నాకు నరకం చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? నా భార్య నన్ను అల్లాడిస్తుంది, నా భార్య నన్ను వేధిస్తుంది. మానోహన్ అడిగాడు ఎవరన్నా వెళ్ళి, ఏం చెబుతాడు తెలుసా? నా భార్య నాకు దేవదూతను చెప్పండమ్మా అని జవాబు చెప్తా. నీ ప్రార్థన నీ భర్త కంటే ఎక్కువ ఉంటే నువ్వు దేవదూతను భర్త కంటే ముందే చూస్తావు. అలాంటి దైవానుగ్రహంతో వచ్చిన సంసను ఎక్కడ చేరాడంట? అమ్మా, దేవుని ఆత్మ ఎంత బాధపడి ఉంటుందో. దేవుని బిడ్డలు తప్పు చేస్తే బాధపడేది ఎవరో తెలుసు? ముందు దేవుని ఆత్మ. దేవుడు ఎంతో వేదన. ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం గమనిస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 38 నుండి చదువుమా. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించారు. చదువుమా. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఏం చెప్పాడు? అయ్యా, నా ప్రాణము మరణమయ్యేంతగా వ్యాధం చెందుతుందయ్యా, మీరు ఇక్కడ నిలిచి ప్రార్థన చేయమని చెబితే ఆయన వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేలో వీళ్ళు ఏం చేస్తారు? యేసయ్య చెప్పాడన్న విలువ వారు ఉంచరా? యేసయ్య మాటకు విలువ ఉంచరా? యేసయ్య మాటను తృణీకరించారు. ఏం చేశారు? మీరు కూడా రోజు ఒకళ్ళు ధృవీకరిస్తారు. ఈ పక్కే పాడాలంటే ఈ పక్క
ఈ వైపే వాడాలంటే తృణీకరము మంచిది, అది సైతాను లక్షణం. ఆమె సైతాను లక్షణం గుర్తుపెట్టుకో. ఒక మంచి ప్రబోధకుడు ఆ శిష్యుని తీసుకొని అడవికి వెళ్ళాడు. వెళితే అడవిలో నిద్ర వచ్చిందా ఆ గురువు గారికి. నిద్ర వస్తే, అరే శిష్య నేను నిద్రపోవాలి, ఎలా అని అంటే గురువు పండుకోవాలని తిండి ఉండాలి. అర్థమైందా? గురుగారు నా తొడ మీద నీవి శిరస్సు ఆనించి నిద్రపోమన్నాడు. అప్పుడు శిష్యులు అట్లా ఉండేవా. ఇప్పుడు శిష్యులు ఎవరు పడుకుంటూ పడుకోబోయా నాకేం తెలుసు అనేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అలా లేరు. ఆ తొడ తన కాళ్ళ మీద తొడ మీద పెట్టుకుని ఆయన తల నిద్రపోతుంటే ఈ లోపంట సైతాన్ వచ్చి, అరే నిద్ర లేస్తే ఈ గురువు శిష్యుని బాగా ఆశీర్వదిస్తాడు అని చెడగొట్టాలని సైతాను గాడు వచ్చి, ఒక పాము కదా సాతానంటే, పాముగా వచ్చి ఈ శిష్యుడి దగ్గరికి వచ్చి అలా పడిగింది. శిష్యుడు ఏం చేయాలి? ఇప్పుడు పాము దగ్గర ముద్దు పెట్టుకుంటావా? ఏం చేస్తాం? లేస్తాం కాదు, పరుగెత్తుతాము, అంతే కదా. శిష్యుడు చూశాడు, పాము భయం వేస్తుంది. అయినా మనసులో అనుకున్నాడంట, నా గురువుకు నిద్ర భంగము. పాము కరుస్తుంది, కరుస్తాక నువ్వు కరువు ఏమైనా నేను కదలనే. అది తృణీకరించకుండా ఉండడం. ఆమె ఆ పాము ఈ గురువునంత చుట్టూ కూడా రావడానికి శక్తి చాలు, కానీ భయపెట్టింది, భయపడలా. అమ్మా కొన్నిసార్లు సైతాన్ నిన్ను ఏం చేస్తుందంటే భయపడద్ది. ఏం చేస్తుంది? భయపడకూడదు, భయము చెందకూడదు. శిష్యులకు చెప్పండి, నేను వెళ్ళి ప్రార్థన చేసి వస్తానయ్యా, మీరు కూడా అలా అటు పోయాడు ఆయన. ఇల్లంట నిద్ర అంటే భయము. ఏం చేశారు? యేసయ్య మాటను తృణీకరించారు. మనం కూడా ఈ వాక్యాన్ని ఎన్నడూ చెప్పాలి, తృణీకరించుకో. ఇక్కడ వాక్యం విని ఆ గేట్లో దమాదమ బాధిందంట పిల్లలు. ఒక ఆమె ఎక్కడ? ఇక్కడే. వాక్యం ఆడినది లోపలినది బయటికి వెళ్ళి వాక్యాన్ని ఏం చేసింది? తృణీకరించి. ఇంటి దాకన్నా నిలబడదా నీ వాక్యం? ఇంటి దాకన్నా ఉండదా నీ భక్తి? అక్కడే కొట్టిందంట. చూసా, సైతాన్ ఆ పక్క నుండి పక్క వాక్యము చర్చి దాటగానే వెళ్ళిపోయింది. జాగ్రత్త, ప్రభువును మనము ఎన్నడూ తృణీకరించే వారముగా ఉండకూడదు. యేసయ్యను తృణీకరించారు శిష్యులు, యేసయ్యను తృణీకరించారు ఆనాటి ప్రజలు, యేసయ్యను తృణీకరించారు స్వస్థత పొందుట చూసి కూడా. అంతేకాదు, ప్రభు ఒక మారు 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి ఆహారంగా పెట్టి 12 గంపలు మిగిలిస్తే అది చూసినటువంటి వారు జీవితాంతము ఆయన యందు భక్తి కలిగి బ్రతకాలి. కానీ శిష్యులు వెంటనే మర్చిపోయి వారు సముద్రం మీద వెళుతూ ఉంటే ఆ తుఫాను వచ్చింది, వాడు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభు లేచి గద్దించగానే సముద్రము నిమ్మలమై గాలి అణిగిపోయింది. అక్కడ రాయబడింది, ఈయనకు సముద్రమును గాలియు లోబడుచున్నదే, ఈయన ఎవరు? ఈయన అని గుర్తించలేక ఈయన ఎవరు? నువ్వు కూడా అనుకుంటున్నావా? యేసు ప్రభు ఎవరోలే, అందరూ పోతున్నారు, నేను పోయాను గుడిదాకా అనుకుంటున్నావా? ఆ ప్రభు నీ జీవితంలో లేచే ప్రతి తుఫానును అణచగలిగిన వాడు, గద్దించగలిగిన వాడు, నీ చేత కాని విషయాలను కూడా సరిచేయ. కాబట్టి
దేవుణ్ణి తృణీకరించమాక. దేవుణ్ణి తృణీకరించి ఇస్కరియోతు యోధ నడిమికి బ్రద్దలై, చదవనమాట అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం తీయాలి. అతడు తల్ల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున 1వ అధ్యాయం 18వ వచనం, అతని పేగులన్నీ భయంకరమైన మరణం. చూసారా ప్రియా దేవుని జనాంగము, దేవుణ్ణి తృణీకరించుమాక. దేవుడు చెప్పిన మాటను తృణీకరించుమాక. దేవుని బోధను చెప్పాలి. ఎందుకో తెలుసా? ఆయన మాట శక్తి కలిగినది, బలము కలిగినది, నిన్ను బ్రతికించేది. కాబట్టి ఆ మాటకు మనము లోబడదాం గాని తృణీకారము చేయకూడదు. చేస్తున్నావా? వాక్యం అంటే తృణీకారం. ఒకసారి రామకృష్ణ కోట్లో బైబిల్ వచ్చిందండి, చింపేసి అన్ని పేజీలు ఇట్లా పొట్లం కట్టడానికి ఏమొచ్చింది? బైబిల్ అంటే ఎంత లెక్కలేనితనం, ఎంత తృణీకారం, బైబిల్ ఎంత విలువ లేనిదిగా. చూసారా? అయ్యయ్యా బైబిల్ అయ్యా పక్కన పెట్టండి, మాకేం తెలుసు, డబ్బులు తీసుకున్నారు చెప్పండి, చిత్తు కాగితాలు వాటర్లు, ఇది కూడా చిత్తు కాగితాలు, మాకేం తెలుసు. చూసారా? అవన్నీ ఏరి నేను పక్కన పెడితే బైబిల్ చించి పేజీలు చిత్తు కాగితాల్లో వేస్తాను. వాక్యాన్ని తృణీకరించుకోవడం ఎందుకో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఎవరమ్మా? ఆ వాక్యాన్ని నువ్వు చిత్తు కాగితాలు వేస్తున్నావా? జాగ్రత్త. ప్రభు బిడ్డలమైన మనం ఖచ్చితంగా ప్రభువుకు లోబడి ప్రభు వాక్యానికి లోబడి ఆయన మాటకు విలువించి లోబడి జీవిద్దాం. ఆయన నిన్ను నన్ను నిత్యత్వానికి తీసుకొని వెళతాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.